ఓం శాంతి 15/10/2023 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 18/1/1996. సదా సమర్థులుగా ఉండేందుకు సహజ విధి శుభచింతన చేయండి మరియు శుభచింతకులుగా అవ్వండి. ఈరోజు ఇది స్నేహ సంపన్నమైన స్మృతి దివసము. నలువైపులా ఉన్న పిల్లల యొక్క స్నేహంతో కూడిన హృదయధ్వని బాప్దాదా వద్దకు చేరుకుంది. ఈ స్నేహం సుఖస్వరూప స్నేహం. బాప్దాదా ఈ రోజును స్మృతి దివసం అని అనడంతో పాటు సమర్థి దివసం అని అంటారు. ఎందుకంటే బ్రహ్మబాబా తమ సాకార స్వరూపంలో అన్ని కార్యాలను చేసే సమర్థతలను అనగా శక్తులను సాకార రూపంలో పిల్లలకు అర్పించారు. ఈ రోజును కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు అన్న వరదానం యొక్క రోజు అని అంటారు. సాకార రూపంలో పిల్లలను ముందుంచారు మరియు ఫరిష్తా రూపంలో తమ పిల్లల సేవను మరియు విశ్వసేవను ప్రారంభించారు. ఈ జనవరి 18 దివసము బ్రహ్మబాబా యొక్క సంపూర్ణ నష్టోమోహ స్మృతి స్వరూపం యొక్క దివసము. గీతలోని 18 అధ్యాయాల సారమేమిటంటే భగవంతుడు అర్జునుణ్ణి నష్టోమోహ స్మృతి స్వరూపునిగా తయారుచేశారు. ఈ 18 యొక్క స్మృతి చిహ్నం ఏమిటంటే బ్రహ్మబాబా పిల్లలతో చాలా స్నేహంగా ఉండేవారు. సదా సేవకు నిమిత్తులైన పిల్లలను ఎంతగా జ్ఞాపకం చేసేవారు అన్న విషయంలో పిల్లలు అనుభవజ్ఞులు. అనుభవం ఉంది కదా. మోహముండేది కాదు, కాని మనస్పూర్వకమైన ప్రేమ ఉండేది. ఎందుకంటే ఎక్కడైతే స్వయం యొక్క స్వార్థం ఉంటుందో దానిని మోహమనంటారు. బ్రహ్మబాబాకు స్వయం యొక్క స్వార్థమేమీ ఉండేది కాదు. పిల్లలపై సేవార్థం అతి స్నేహం ఉండేది. తోడుగా ఉంటూ పిల్లలను ఎదురుగా చూస్తూ కూడా దేహం రూపంలో ఎటువంటి స్మృతి సతాయించలేదు. పూర్తిగా అతీతంగా మరియు ప్రియమైన వారిగా ఉండేవారు. అందుకే నష్టోమోహ స్మృతి స్వరూపమనంటారు. ఏ రకమైన నాది అనేది ఉండేది కాదు. దేహ బాణం నుండి కూడా నష్టోమోహలుగా ఉండేవారు. కనుక ఈ రోజు అటువంటి ఫాలో ఫాదర్ పాఠాన్ని నేర్పించే రోజు. ఈ అవ్యక్త దివసం ప్రపంచంలోని అజ్ఞాని ఆత్మలను పరమాత్మ కార్యం వైపుకు మేల్కొల్పే రోజు. ఎందుకంటే మెజారిటీ వ్యక్తులు బ్రహ్మబాబాను చూసి వీరి పరమాత్మ బ్రహ్మయే, ఈ బ్రహ్మకుమారీలు బ్రహ్మనే భగవంతునిగా భావిస్తారు అని ఆలోచించేవారు లేక అనుకునేవారు. బ్రహ్మ సాకార పాత్రను పరివర్తన చేసుకున్నప్పుడు ఇప్పుడైతే బ్రహ్మకుమారిల భగవంతుడు వెళ్ళిపోయారు, కావున ఈ బ్రహ్మకుమారిల పని ఈరోజు కాకపోతే రేపైనా సమాప్తమైపోతుంది అని అనుకోవడం మొదలుపెట్టారు. కాని మీకు తెలుసు, బ్రహ్మ ద్వారా ఇంతకు ముందు చేయించింది, ఇప్పుడు చేయిస్తున్నది మరియు అంతిమం వరకు చేయించేది పరమాత్మే. కావునిది పరమాత్మ కార్యం, వ్యక్తి యొక్క కార్యం కాదు. బ్రహ్మబాబా యొక్క సాకార పాత్ర పరివర్తనైన తర్వాత వీరిని ఏదో శక్తి నడిపిస్తుంది అని తెలుసుకున్నారు. కాని ఇప్పటికీ పాపం పరమాత్మ గురించి తెలీదు. కాని ఏదో శక్తి అయితే కార్యం చేయిస్తుంది అని అనుకుంటారు. ఆ శక్తి ఏమిటి? అది కూడా చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు మరియు చివరికి అర్థం చేసుకోవాల్సిందే. మరి ఇది ఎవరి కార్యం? బ్రహ్మబాబా కార్యమా లేక బ్రహ్మ ద్వారా జరుగుతున్న పరమాత్మ కార్యమా? ఇది ఎవరి కార్యము? ఏ పిల్లలైతే సాకారుని తర్వాత వచ్చారో వారు ఆలోచిస్తారు, బ్రహ్మబాబా తమ సాకార పాత్రను ఇంత త్వరగా ఎందుకు పూర్తి చేశారు? మేము చూసేవారం కదా, మేము కలిసేవారం కదా. ఇలానే ఆలోచిస్తారు కదా. కాని కల్పకృతం యొక్క గాయనం కూడా ఉంది. కౌరవ సైన్యానికి నిమిత్తులైన మహావీరుల కళ్యాణం ఎవరి ద్వారా జరిగింది? శక్తుల ద్వారా జరిగింది కదా. కావున డ్రామాలో శక్తుల పాత్ర సాకార రూపంలో నిశ్చయించబడి ఉంది.
మరియు మాతృశక్తి లేకుండా ఈ విశ్వ కళ్యాణం జరగటం అసంభవమని అందరూ ఒప్పుకుంటారు. మరి బ్రహ్మబాబా ఫరిష్తాగా ఎందుకయ్యారు? సాకార పాత్ర ఎందుకు పరివర్తనయింది? ఒకవేళ బ్రహ్మబాబా ఫరిష్తా రూపాన్ని ధారణ చేసి ఉండకపోతే ఇంతమంది ఆత్మలైన మీరు ఇక్కడికి చేరుకోలేకపోయేవారు. ఎందుకంటే వాయుమండలం యొక్క భ్రాంతులు ఈ విశ్వక్రాంతి యొక్క కార్యాన్ని ఢీలా చేస్తున్నాయి. కావున బ్రహ్మబాబా ఫరిష్తాగా అవడమనేది ఎంతో మంది పిల్లలైన మీ యొక్క భాగ్యాన్ని మేల్కొల్పేందుకు కారణమైంది. ఇప్పుడు ఫరిష్తా రూపంలో సేవ యొక్క తీవ్ర వేగం ఏదైతే ఉందో దాన్ని చూస్తున్నారు కదా. వేగం పెరిగిందా లేక తగ్గిందా? పెరిగింది కదా. వేగం పెరిగింది కావుననే మీరిక్కడికి చేరుకున్నారు. లేకపోతే మంచిగా నిద్రపోతూ ఉన్నారు. కనుక మనుషులు ఎలాగైతే వెళ్ళిపోయారు అని జరుపుకుంటారో ఈరోజు అటువంటిది కాదు. కాని ఫాలో ఫాదర్ చేయాలి, మేం కూడా ఇలా నష్టోమోహ స్మృతి స్వరూపులుగా అవ్వాలి అన్న ఉల్లాస ఉత్సాహం కలుగుతుంది. ఈ రోజు ప్రాక్టికల్ పాఠాన్ని చదువుకునే రోజు. ఈ రోజు మీలో ఎవరికైనా మనసు నుండి దుఃఖంతో కూడిన కన్నీళ్లొచ్చాయా? బయటకొచ్చాయా లేక లోపల కాస్త వచ్చాయా? ఎవరికైతే దుఃఖం యొక్క అల కొద్దిగానైనా వచ్చిందో వారి చేతులెత్తండి. దుఃఖం కలిగిందా కలగలేదా? ఈరోజు బ్రహ్మబాబాకు సేవా సహచరులుగా అయ్యే రోజు. మీరందరూ సహచరులా లేక సాక్షిగా ఉండేవారా? సేవలో సహచరులు మరియు మాయా పరిస్థితుల్లో సాక్షి. మాయనైతే స్వాగతం చేశారు కదా. లేదా అయ్యో ఏమైపోయింది అని గాబరా పడతారా? కొద్దిగా గాబరా పడతారా? మాయ యొక్క తేలికపాటి రూపాలనైతే మీరు కూడా తెలుసుకున్నారు. మరియు మాయ కూడా వీరు తెలుసుకున్నారు అని అనుకుంటుంది. కాని ఎప్పుడైనా ఏదైనా భయంకర రూపంలో మాయ వచ్చినట్లయితే సదా సాక్షిగా అయి ఆటనాడండి. కుస్తీ ఆట ఉంటుంది కదా, చూశారా లేక చూపించమంటారా? ఇక్కడ పిల్లలు చేసి చూపిస్తారు కదా. అలాగే ఇక్కడ కుస్తీ ఆట ఆడుతున్నామని భావించండి. బాగా దెబ్బ వేయండి. గాబరా పడకండి, ఇది ఆట. కావున సాక్షిగా అయి ఆటనాడినట్లయితే మజా వస్తుంది. అలా కాకుండా మాయ వచ్చేసింది అని అనుకుంటే గాబరా పడతారు. ఇప్పుడు మాయలో ఏమాత్రం శక్తి లేదు. కేవలం బయటకు సింహం యొక్క రూపం ఉంది. కనీసం అది పిల్లిలా కూడా లేదు. కేవలం మిమ్మల్ని గాబరా పెట్టేందుకు పెద్ద రూపాన్ని ధరిస్తుంది. అప్పుడు మీరు ఇప్పుడేం జరుగుతుందో ఏమిటో అని ఆలోచిస్తారు. కావున ఏం చేయను, ఎలా అవుతుందో, ఏమవుతుందో అని ఇప్పుడు అనకండి. బాబ్దాదా ఇంతకు ముందు కూడా ఈ పాఠాన్ని చదివించారు. ఏదైతే జరుగుతూ ఉందో అది మంచిది, మరియు ఏదైతే జరగబోతుందో అది ఇంకా మంచిది. బ్రాహ్మణులుగా అవ్వటమంటేనే అంతా మంచి. మీ స్వప్నంలో కూడా ఎప్పుడూ లేనటువంటి విషయాలు జరగచ్చు. మరియు ఎన్నో విషయాలు అజ్ఞాన కాలంలో జరగలేదు కాని జ్ఞానంలోకొచ్చిన తర్వాత జరిగాయి అన్నట్లుంటాయి. అజ్ఞాన కాలంలో ఎప్పుడూ వ్యాపారంలో కింద మీద అయి ఉండకపోవచ్చు. కాని జ్ఞానంలోకొచ్చిన తర్వాత అలా జరిగిందంటే అయ్యో జ్ఞానం వదిలేద్దాము అని గాబరా పడిపోతారు. కాని ఏదైనా పరిస్థితి వస్తే ఆ పరిస్థితిని కాసేపటి కోసం మీ శిక్షకునిగా భావించండి. శిక్షకుడేం చేస్తారు? శిక్షణనిస్తారు కదా. అలాగే పరిస్థితి మిమ్మల్ని విశేషంగా 2 శక్తులలో అనుభవజ్ఞులుగా చేస్తుంది. ఒకటేమో సహనశక్తి, అతీతత్వం, నష్టోమోహ. మరియు రెండవది ఎదుర్కొనే శక్తి యొక్క పాఠాన్ని చదివిస్తుంది. ఈ పరిస్థితి ఈ 2 పాఠాలను నేర్పించడానికొచ్చింది అని ఆ 2 పాఠాలను ఇక ముందు కోసం కూడా నేర్చుకోండి. అంతేకాక మేము ట్రస్టీలము, నాది అంటూ ఏదీ లేదు అని అంటూ ఉంటారు కదా. ఇది మోసం చేస్తూ అనటం లేదు కదా, మనస్తో అంటున్నారా?
ట్రస్టీలా లేక కొద్దిగా గృహస్థీలా? అప్పుడప్పుడు గృహస్థీలుగా అప్పుడప్పుడు ట్రస్టీలుగా అవుతున్నారా? కొత్త సంవత్సరంలో బాబ్దాదాకు 3-4 ఆటబొమ్మల్ని ఇచ్చారు. ఆ బొమ్మెలా ఉందంటే, ఒకవైపు తిప్పితే అన్నయ్య, మరోవైపు తిప్పితే స్త్రీ బొమ్మ వస్తుంది. ఒకే బొమ్మ మారుతూ ఉంటుంది. ఒక క్షణం అలా అవుతుంది, ఒక క్షణం ఇలా అవుతుంది. మీరు అటువంటి బొమ్మైతే కాదు కదా. ఇప్పుడిప్పుడే గృహస్థీలుగా ఇప్పుడిప్పుడే ట్రస్టీలుగా ఉండటం లేదు కదా. కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు అలా అవుతున్నారా? గాబరా పడిపోతే వీరు గాబరా పడ్డారు, ఇప్పుడు బాగా దెబ్బ వేద్దామో అని మాయ అనుకుంటుంది. అందుకే గాబరా పడకండి. ట్రస్టీలుగా ఉండటమంటే మొదట్నుండే అన్నీ వదిలిపోయినట్లు. ట్రస్టీ అంటే అంతా బాబాకు అర్పణ చేసేశారు. ఇక నాది ఏమవుతుంది? ఏమవుతుందో ఎలా అవుతుందో అని అనేటప్పటికీ గడబడవుతుంది. అంతా మంచిదే మరియు మంచిగా అవ్వాల్సిందే నిశ్చింత్. దీనినే సమర్థ స్వరూపమనంటారు. కనుక ఈరోజు ఏం రోజు? సమర్థంగా అయ్యే రోజు, నష్టో మోహాగా అయ్యే రోజు. బాబా చాలా గుర్తుకొచ్చారు అని కేవలం పాట పాడటం కాదు. కావున బ్రహ్మబాబా ఫరిష్తాగా అవ్వటమనేది డ్రామాలో పరమాత్మ కార్యాన్ని ప్రత్యక్షం చెయ్యటానికి నిమిత్తమైంది. బ్రహ్మబాబా ఉన్నారా లేరా? ఉన్నారు అని అక్కడివారు సమాధానమిచ్చారు. కనిపించటం లేదు మరి. చూడండి, మీలో ఎవరైతే తర్వాతొచ్చారో వారు చాలా అదృష్టవంతులు. ఎందుకని? ఇప్పుడు సేవలో రెడీమేడ్ సాధనాలు లభించే సమయానికి వచ్చారు. 60 సంవత్సరాల వారు వెన్న తీశారు, మరియు వెన్న తినేందుకు మీరొచ్చారు. ఈరోజు హిస్టరీ విని ఉంటారు కదా. అంత శ్రమ మీరు చేసుంటే పారిపోయి ఉండేవారు. అంతేకాక వర్తమాన సమయంలో సేవ యొక్క వాయుమండలం తయారై ఉంది. ఇప్పుడు రాష్ట్రపతి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఏ నేతైనా కావచ్చు, మెజారిటీ ఒప్పుకుంటారు కదా ఈ కార్యం బాగుంది అని. వారు చేస్తారా చెయ్యరా అనేది వేరే విషయం. ఎవరి పాత్ర వారిది. కాని ఈ కార్యం మంచిది మరియు ఈ కార్యం ఇంకా ముందుకు వెళ్ళాలి అని ఇలా అయితే అంటారు కదా. ఇంతకు ముందైతే బ్రహ్మకుమారిల ముఖం కూడా చూడకూడదు అని అనేవారు. ఆదిలో ఆహ్వానం అందించడానికి వెళ్లినా సరే తలుపులు మూసేసుకునేవారు. కావున మీరైతే మంచి సమయానికి వచ్చారు కదా. సేవావకాశం చాలా ఉంది. ఎంత సేవ చేయాలనుకుంటే అంత చెయ్యొచ్చు. ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు, సాకార బ్రహ్మబాబా తర్వాత కూడా బ్రహ్మకుమారిలు సిల్వర్ జూబ్లీని కూడా జరుపుకున్నారు, గోల్డెన్ జూబ్లీని కూడా జరుపుకున్నారు, ఇప్పుడు డైమండ్ జూబ్లీ వరకు చేరుకున్నారు. ఎందుకంటే ఎవరైనా పెద్ద గురువు వెళ్ళిపోతే అస్తవ్యస్తమైపోతుంది. ఇక్కడ ఏమన్నా అస్తవ్యస్తమైందా? ఇక్కడైతే ఇంకా ఎక్కువ వృద్ధి జరిగింది, పెరుగుతూ ఉంది. దీని ద్వారా ఏం రుజువవుతుందంటే ఈ కార్యాన్ని చేయించేవారు తండ్రి అయిన పరమాత్మ, నిమిత్త మాధ్యమం బ్రహ్మబాబా. ఇప్పుడు కూడా మాధ్యమంగా బ్రహ్మబాబా ఉన్నారు. ఈ పాత్ర వేరు. కాని డ్రామాలో మాధ్యమంగా మొదట సాకార బ్రహ్మ ఉండేవారు, మరియు ఇప్పుడు ఫరిష్తా రూపంలో ఉన్న బ్రహ్మ ఉన్నారు. బ్రహ్మను తండ్రి అంటారు. రచయిత బ్రహ్మే కదా. ఈ పాత్రైతే మధ్య మధ్యలో పిల్లల పాలన చేయడానికి నిమిత్తంగా ఉంది. కాని రచయిత బ్రహ్మే. మరియు రచన యొక్క కార్యంలో ఇప్పుడు కూడా అంతిమం వరకు బ్రహ్మ పాత్రే ఉంటుంది. మరి ఈ రోజంతట్లో ఎవరి దగ్గరికి మాయ వచ్చింది? మనవలు, మునిమనవలు ఎవ్వరూ గుర్తుకు రాలేదా? కావున సదా ఇలా సమర్థంగా ఉండండి. మరియు ఇందుకు అన్నింటికన్నా సహజ విధి 2 మాటలు గుర్తుంచుకోండి. 2 మాటలైతే గుర్తుంటాయి కదా. మొత్తం మురళి అంతా మర్చిపోయినా కాని 2 మాటలను గుర్తుంచుకోండి మరియు వాటిని ప్రాక్టికల్గా చేస్తూ వెళ్ళండి. ఆ 2 మాటలు ఏమిటో మీకు తెలుసు కూడా. కొత్త విషయమేమీ కాదు. ఒకటి శుభచింతన. నెగటివ్ను కూడా పాజిటివ్గా చేయండి. దీనినే శుభచింతన అని అంటారు.
నెగటివ్ పాజిటివ్గా అవ్వగలదు మరియు అలా మార్చగలరు. కేవలం చెక్ చేసుకోండి, కర్మలు చేస్తూ ఉన్నప్పుడు కూడా శుభచింతన నడిచిందా. మరియు రెండవది, అందరి పట్ల శుభచింతకులు. శుభచింతన మరియు శుభచింతకులు ఈ రెండింటికీ సంబంధం ఉంది. ఒకవేళ శుభచింతన లేకపోతే శుభచింతకులుగా కూడా అవ్వలేరు. అందుకే ఈ రెండు విషయాలపై అటెన్షన్ పెట్టండి. అర్థమైందా? ఏం చేస్తారు? ఇది మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే వర్తమానంలో ఏం గమనించడం జరిగిందంటే, ఎన్నో సమస్యలు ఎలా ఉన్నాయంటే, వ్యక్తులు ఎలా ఉన్నారంటే, వారు మీ వాణి ద్వారా అర్థం చేసుకోరు, కానీ శుభచింతకులుగా అయి శుభమైన వైబ్రేషన్లను ఇచ్చినట్లయితే మారిపోతారు. మరియు ఒక విషయం నుండి ముక్తులుగా కూడా అవ్వాలి. ఈ బ్రాహ్మణ జీవితంలో ముక్తులయ్యేవారే కదా. ముక్తులుగా అయ్యేందుకు 9 విషయాలు చెప్పాము. ఒకవేళ ఈ 9 విషయాల నుండి ముక్తులుగా అయినట్లయితే నవరత్నాలుగా అవ్వగలరు. కావున ఈరోజు బాబ్దాదా ఒక విషయాన్ని గుర్తు తెప్పిస్తున్నారు. ఎప్పుడైనా ఏదైనా శారీరక అనారోగ్యం వచ్చినా, మనసులో తుఫాన్ వచ్చినా, తనువులో అలజడి కలిగినా, ప్రవృత్తిలో అలజడి వచ్చినా, సేవలో కూడా అలజడి వచ్చినా, ఏ రకమైన అలజడిలోనూ నిరాశపడకండి. విశాల హృదయం కలవారిగా అవ్వండి. బాబా మనసు ఎంతుంటుంది? చిన్నదా ఏంటి? తండ్రేమో విశాల హృదయం కలవారు, కాని పిల్లలు మనసును చిన్నబుచ్చుకుంటారు. అనారోగ్యం వచ్చిందంటే నొప్పి నొప్పి అని ఏడవటం మొదలుపెట్టేస్తారు. మరి నిరాశపడటం అనేది మందా? దానివలన అనారోగ్యం పోతుందా లేక పెరుగుతుందా? లెక్కాచారం వచ్చింది, నొప్పొచ్చిందంటే అది లెక్కాచారం కదా. కాని నిరాశపడటం వలన అనారోగ్యం ఇంకా పెంచుకుంటారు. అందుకే ధైర్యం కలవారిగా అయినట్లయితే తండ్రి కూడా సహాయకులుగా అవుతారు. అంతేకాని అయ్యో ఏం చేయను అని ఏడుస్తూ బాబా సహాయమైతే లేనేలేదు అని ఆలోచించటం కాదు. ఎవరైతే ధైర్యం పెడతారో వారికే సహాయం లభిస్తుంది. ముందు పిల్లల ధైర్యము, ఆ తర్వాత తండ్రి సహాయము. మరి ధైర్యాన్ని పోగొట్టుకుంటారు. మరియు తండ్రి సహాయమైతే లభించలేదు, బాబా కూడా అవసరమైన సమయానికి చెయ్యరు అని ఆలోచించటం మొదలుపెడతారు. సగం మాటను గుర్తుపెట్టుకోకండి. బాబా సహాయకులే, కాని ఎవరికి? సగం మర్చిపోతారు మరియు సగం గుర్తుపెట్టుకుంటారు. బాబా కూడా ఎందుకో తెలియదు, మహారథులకే సహాయం చేస్తారు, మాకైతే చెయ్యనే చెయ్యరు, మాకైతే ఇవ్వనే ఇవ్వరు అని అనుకుంటారు. ముందు మీరు, ఆ తర్వాత మహారథులు. నిరాశపడకండి. మరియు ఒకవేళ మనసులో ఏదైనా అలజడి వచ్చినా సరే, అటువంటి సమయంలో నిర్ణయశక్తి అవసరము. మరియు ఎప్పుడైతే మీ మనసు బాబా వైపు ఉంటుందో అప్పుడే ఆ నిర్ణయశక్తి వస్తుంది. ఒకవేళ మీ అలజడిలోనే ఉంటే అవునా కాదా అన్న అలజడిలోనే ఉండిపోతారు. అందుకే మనసులో కూడా నిరాశపడకండి. అలాగే ధనం కూడా కింద మీద అవుతుంది. కోటీశ్వరులదే కింద మీద అవుతుంది అన్నప్పుడు మీరు వారి ముందు ఎంత? అదైతే జరిగేదే ఉంది. కాని మీకైతే దృఢమైన నిశ్చయం ఉంది. ఎవరైతే తండ్రికి సహచరులుగా ఉంటారో, సత్యమైన వారిగా ఉంటారో, వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ బాబ్దాదా పప్పు రొట్టెను తప్పకుండా తినిపిస్తారు. 2 కూరలు తినిపించకపోయినా పప్పు రొట్టె తినిపిస్తారు. కాని అలాగని పనితో అలసిపోయి అలా కూచుండిపోయి బాబా పప్పు రొట్టె తినిపిస్తారు అని అనుకోకండి. ఇటువంటి నిర్లక్ష్యం చేసేవారికి, బద్దకించేవారికి లభించదు. సత్యమైన మనసుపై స్వామి రాజీ అవుతారు. మరియు కుటుంబంలో కూడా గొడవలైతే జరిగేదే ఉంది. అతి తర్వాత అంతమవుతుంది అని మీరు అంటూ ఉంటారు కదా, ఇలా అంటారు కదా. అతిలోకి వెళ్తుంది మరియు వెళ్ళాలి కూడా. కావున కుటుంబంలో గొడవలు జరగకపోవడం అనేది జరగదు, అవి జరుగుతాయి. కాని మీరు
నిమిత్తులుగా అయి సాక్షిగా అయి పరిస్థితిని తండ్రి నుండి శక్తి తీసుకుని పరిష్కరించండి. గృహస్థులుగా ఆలోచించినట్లయితే ఇంకా ఎక్కువ గడబడవుతుంది. ముందు పూర్తిగా అతీతులుగా ట్రస్టీలుగా అవ్వండి. నాది అనే భావం ఉండకూడదు. ఈ నాది అన్న భావం నా పేరు పాడైపోయింది, నన్ను నిందిస్తారు, నా పిల్లలు, నేను, నా అత్తగారు నన్నిలా చేస్తారు. ఈ నాది అన్న భావం వచ్చినప్పుడే అన్ని విషయాలు వచ్చేస్తాయి. నాది అన్నది ఎక్కడొచ్చినా అక్కడ బుద్ధి తిరిగిపోతుంది, మారిపోతుంది. ఒకవేళ ఎక్కడైనా బుద్ధి అలజడిలో మారిపోయిందంటే అక్కడ నాది అనే భావం ఉన్నట్లు అర్థం చేసుకోండి. దానిని చెక్ చేసుకోండి. మరియు దానిని ఎంతగా పరిష్కరించాలనుకుంటే అది అంతగా అలజడిలోకి తీసుకొస్తుంది. అందుకే అన్ని విషయాలలోనూ ఎలా అవ్వకూడదు? నిరాశపడకూడదు. ఎలా అవ్వరు? నిరాశ కలవారిగా అవ్వము అని అక్కడున్నవారు సమాధానమిచ్చారు. కేవలం ఇలా చెప్పటం కాదు, చెయ్యాలి. భగవంతుని పిల్లలు, ఇదైతే దృఢమైన ప్రతిజ్ఞ కదా. దీనినైతే మాయ కూడా చెల్లింపజేయలేదు. ఇదే మీ దృఢమైన ప్రతిజ్ఞ అన్నప్పుడు, ఈ నిశ్చయం ఉన్నప్పుడు భగవంతుని పిల్లలు కూడా నిరాశకు లోనైతే ఇక విశాల హృదయం పెట్టుకునేవారెవరుంటారు? వేరే ఎవరైనా ఉంటారా? మీరే కదా ఉన్నది. మరేం చేస్తారు? ఇప్పుడు సమర్థులుగా అవ్వండి మరియు కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు అన్న పాఠాన్ని పక్కా చేసుకోండి. ఇందులో కచ్చాగా ఉండకండి, పక్కా చేసుకోండి. అందరూ ధైర్యవంతులే కదా? ధైర్యం ఉందా? అచ్చా. నలువైపులా ఉన్న సర్వసమర్థ ఆత్మలకు, సర్వ మాయాజీత్ ప్రకృతిజీత్ ఆత్మలకు, సదా కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు అనేటువంటి పిల్లలకు, సదా మనసును సంతోషంగా పెట్టుకునే పిల్లలకు బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే. ఈరోజు విదేశీ పిల్లలు కూడా చాలా ఎక్కువ గుర్తొస్తున్నారు. నలువైపులా అందరి మనసులో మధుబంతో ముడిపడి ఉన్నాయి. బాప్దాదా కూడా పిల్లలందరినీ ఎదురుగా చూస్తూ విశేషంగా స్మృతి మరియు సేవల యొక్క ప్రియస్మృతుల్ని ఇస్తున్నారు. బాప్దాదా నవరత్నాల్లోకి వచ్చేందుకు 9 విషయాల నుండి ముక్తులుగా అవ్వాలి అన్న సూచననిచ్చారు. అవేమిటంటే 1 క్రోధముక్తులు, 2 వ్యర్థ సంకల్ప ముక్తులు, 3 మోహముక్తులు, 4 పరమతం, పరచింతన మరియు పరదర్శన ముక్తులు, 5 అభిమానం మరియు అవమానం నుండి ముక్తులు, 6 గందరగోళం నుండి ముక్తులు, 7 వ్యర్థ మాటలు, డిస్టర్బ్ చేసే మాటల నుండి ముక్తులు, 8 అప్రసన్నత ముక్తులు, 9 నిరాశ నుండి ముక్తులు. వరదానము: డబల్ లైట్ స్థితి ద్వారా ఎగిరే కళను అనుభవం చేసే సర్వబంధన ముక్తు భవ. నడుస్తూ తిరుగుతూ ఇదే స్మృతి ఉండాలి. నేను డబల్ లైట్ స్థితిలో ఉండే ఫరిష్తాను. ఫరిష్తా అనగా ఎగిరేవారు. తేలికగా ఉండే వస్తువు ఎప్పుడు పైకి వెళ్తుంది, కిందకి రాదు. అర్ధకల్పమైతే కిందనే ఉన్నారు. ఇప్పుడిది ఎగిరే సమయం. అందుకే చెక్ చేసుకోండి. ఏ విధమైన భారమైనా లేక బంధనమైనా లేదు కదా. మీ బలహీన సంస్కారాల యొక్క, వ్యర్థ సంకల్పాల యొక్క, దేహభానం యొక్క బంధనం లేక భారం చాలా సమయం నుండి కొనసాగుతూ ఉన్నట్లయితే అది అంతిమంలో కిందకు తీసుకొస్తుంది. అందుకే బంధనముక్తులుగా అయి డబల్ లైట్ స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. స్లోగన్: ఎవరి వద్దనైతే శుద్ధ సంకల్పాల శక్తి జమ అయి ఉంటుందో వారే మనసా సేవను చేయగలరు. సూచన: ఈరోజు అంతర్జాతీయ యోగ దివసమైన 3వ ఆదివారం. సాయంత్రం 6:30 నుండి 7:30 గంటల వరకు సోదరీ సోదరులందరూ యోగాభ్యాసంలో ఇలా అనుభవం చేయండి. దివ్య ఆకర్షణామూర్త ఆత్మనైన నేను విశ్వగగనంలో మెరుస్తూ ఉన్నాను. నా దివ్యత మరియు పవిత్రత ద్వారా ఆత్మలకు సాక్షాత్కారాలవుతున్నాయి. దారి తప్పి భ్రమిస్తున్న ఆత్మలు
తిరిగి సత్య మార్గంలో ముందుకు వెళ్తున్నాయి. ఓం శాంతి.